కడప జిల్లాలోని కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఆశ్రమాన్ని కూల్చివేయాలని ఇటీవల అటవీ శాఖ నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కడప జిల్లాకు చెందిన 13 మంది నాయకులతో వినతిపత్రం సమర్పించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. శ్రీ కాశీనాయన గొప్ప ఆధ్యాత్మిక గురువు అని, ఆయన బోధనలు కరువు పీడిత రాయలసీమలో వేలాది మందిని ప్రభావితం చేశాయని కేంద్ర మంత్రికి పురంధేశ్వరి వివరించారు. కాశీనాయన బోధనలతో ఈ ప్రాంతం అంతటా అన్నదాన క్షేత్రాలను స్థాపించారని తెలిపారు. ఈ ఆశ్రమాలు దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ప్రతిష్టాత్మక జ్యోతి క్షేత్రం లక్షలాది మంది పేదలకు సేవ చేస్తుందన్నారు. కాశీనాయన ఆశ్రమం ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 100కు పైగా అన్నదాన సత్రాలను నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రికి తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఉచిత భోజనం అందిస్తున్నారని అన్నారు.